ఎప్పుడైనా సరే మీరు ప్రార్థన చేసినంత మీ బ్రతుకు మారిపోదు. వచ్చి సంఘంతో పాటు సత్తులు కూర్చున్నంత మీ బ్రతుకు మారిపోదు. బాప్తిజం చేసినంత బ్రతుకు మారిపోదు. కానీ యెరూషలేములో నిలబడి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటే ఆ శక్తి లోకంలో ఉన్న శక్తిని జయించి మిమ్మల్ని బలవంతుడిగా చేస్తారు. ఇప్పుడు ఈ శక్తి పొందుకున్న మీరు పక్కవాడు తప్పు చేసినా క్షమించగలరు, పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టినా క్షమించగలరు, పాపం నుంచి విజయం పొందుకోగలరు. ఎవరైనా ఏమనంటే మీరు వారి కొరకు ప్రార్థన చేయగలరు. వారు మిమ్మల్ని తిట్టినప్పుడు కూడా వారు అనారోగ్యంగా పరిగెత్తుతూ వారి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు నుంచి ప్రార్థన చేయగలరు. ఇటువంటి లక్షణం రావాలి అంటే కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనిషి యొక్క ప్రవర్తనను మార్చగలదు. నీ వ్యక్తిగత జీవితం ప్రవర్తన మార్చలేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మధ్యలోకి వచ్చి ప్రార్థించి ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఎదురుతున్నావు, ఆ శక్తి ఈ లోకంలో ఉన్న శక్తి కంటే గొప్పది. కాబట్టి ఈ లోకంలో ప్రతి దాన్ని జయిస్తాడు.